హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి. అన్ని యాత్రల కన్నా కాశీ యాత్ర అనేది చాలా పుణ్యయాత్ర అని అంటారు. అంటే ఎక్కడికి మనం వెళ్ళి రాని కాశీకి వెళ్ళి వస్తాట అంత పుణ్యం అనేది ఇంకొకటి ఉండదంట. ఎన్ని యాత్రలు చేయండి, ఎక్కడ తిరగండి, కానీ కాశీకి వెళ్ళి వస్తే మాత్రం కాశీకి వెళ్ళి వస్తే అక్కడ మనం చేసిన పాపాలన్నీ కాశీలో వదులుకొని వస్తాం, అంతే కదండి. కానీ ఒక్క విషయము ఆలోచించారా? కాశీ గంగ అని అంటారు కదా. కాశీలో గంగలో జంతువులు, మనుషులు, పశువులు అన్నీ ఒకటి కాదండి, అన్నీ కూడా కాశీలో కలుస్తాయి. కాశీ గంగ అంటాం కదా, కాశీలో కలుస్తాయి. మనం కూడా ఎంతో పుణ్యం ఉండాలండి. కాశీలోకి వెళ్ళి చనిపోవడం అంటే అంత అదృష్టం అందరికి ఉండదు. ఎవరో పుణ్యార్థులకు ఉంటుంది అంత అదృష్టం, అందరికి దక్కదు. అయితే నేననేది ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి. ఆ కాశీ గంగని తీసుకొస్తాం, దేవుడి మొదలు పెడతాం, ఇంటిలో పెడతాం, మనుషుల మీద వేసుకుంటాం. కాశీలో మనం పాపం వదులుకోమన్నాం, కానీ కాశీ గంగ తెచ్చుకొని అన్ని జీవులు చనిపోయి నదిలో గంగ తెచ్చుకొని దేవుడి మూల ఇంట్లో పెట్టుకుంటున్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది రాంగో రైటో నాకు తెలీదు. ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి. అందరికీ బాయ్ అండి.